హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి మా ఊళ్ళో అయితే దుర్గాదేవి అమ్మవారి అగ్నిగుండాలు ఫ్రెండ్స్. మన వీడియో విషయం ముందు అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో ఇట్లా కొత్త చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
महात्मा बसवेश्वर महाराज की एवं वाचमचनेन्द्रदेवास्तां स्वरूपात् पशवोपसन्ते स्थानोमन्त्रेशमोर्धन्दकानाथेन रुवागत्मानवदश्चेन्द्रशेन हीराघ्रानन्दं शुद्धहाचमन्यं समर्पयामि नमस्करोमि। దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పంచమ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని అమ్మవారి ఆశీస్సులతో 5 సంవత్సరాలు మనము దిగ్విజయముగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. కావున ఈ యొక్క పైడిపల్లి గ్రామము మరియు గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆయురారోగ్యముల అష్టైశ్వర్యములతో అమ్మవారి ఆశీస్సులు కలిగి ఉండాలని, అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా చక్కని పాడి పంటలతో అభివృద్ధి చెందాలి, అందరూ కూడా ఆనందమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా మనము తెలిసి తెలియక చేసినటువంటి ఏమైనా దోషాలు ఉంటే గనక ఆ యొక్క దోష పరిహారం కోసం అని చెప్పి ఈ యొక్క అగ్నికుండం అనేది నిర్వహించడం జరుగుతుంది. పూర్వము దక్షుడు పరమేశ్వరుణ్ణి కాదు అని యజ్ఞము నిర్వహించడం జరిగింది. దాని ఫలితముగా పరమశివునికి ఆవిర్భావం లేకుండా చేసినటువంటి ఆ యొక్క యజ్ఞాన్ని వీరభద్రుడు మరియు భద్రకాళి ధ్వంసం చేసి ఆ యజ్ఞానికి వెళ్ళినటువంటి చరాచరమైనటువంటి మునులు, ఋషులు, యోగులు, తపస్సులు, అదేవిధముగా 133 కోట్ల మంది దేవతలను కూడా ఆ యొక్క నిప్పుల గుండంపై నడిపించడం జరిగింది. అంటే మనము కూడా ఈ యొక్క కలియుగంలో చేస్తున్నటువంటి మాతృనింద అంటే తల్లిదండ్రులను దూషించడం కానీ, గురువును దూషించడం కానీ, ఒక ఆచార్యుని దూషించడం కానీ, దేవుణ్ణి కూడా మనం కొన్నిసార్లు దూషించడం అనేది జరుగుతుంది. అలాంటి ఏమైనా పొరపాట్లు ఉంటే తొలగిపోయి, ఏమైనా గ్రహదోషాలు ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యవంతంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి యొక్క అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అగ్నిగుండ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అమ్మవారికి ప్రీతిగా ఊరందరూ కూడా బోనాలు సమర్పించాలి. 5వ సంవత్సరము కాబట్టి ఈ సంవత్సరము అమ్మవారికి ప్రీతిగా అందరూ కూడా ప్రతి ఇంటి నుండి బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారి యొక్క అవతారము మహిషాసురమర్దిని అంటే రాక్షస సంహారం చేసినటువంటి ఆ యొక్క అమ్మవారు ఉగ్రరూపంతో ఉంది. కావున ఆ యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపజేయడం కోసం అమ్మవారికి ప్రీతిగా అందరూ కూడా బోనాలు తీసుకుని వచ్చి సమర్పించుకోవాలి. అగ్నిగుండం దాటినటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళాల్సిందిగా మనవి. భోల్ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర ఫ్రెండ్స్ చూశారుగా అమ్మవారి వీడియో. మన వీడియో గిట్లా మీకు నచ్చితే మన ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో గిట్లా కొత్త చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై భవానీ.